బ్యాక్ టు లైవ్ షో. తమిళ రాజకీయాల్లో కీలక మలుపు. 20 ఏళ్ల నాటి అక్రమాస్తుల కేసులో ఏటూగా ఉన్న శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. 4 ఏళ్ల పాటు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఆమెతో పాటు ఉన్న సుధాకర్ ని ఎడవరసి కూడా జైలుకి వెళ్లాలి. అయితే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం తథ్యం అనుకుంటున్న నేపథ్యంలో శశికళ ఈ శిక్షతో ఆమెకు పెద్ద షాకు గురయ్యారని చెప్పొచ్చు. కానీ పన్నీర్ సెల్వానికి దారి క్లియర్ అయిందంటే అటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. శాసనసభ పక్షనేతగా పళనిస్వామి మళ్లీ తెరపైకి వచ్చారు. తనకి బలం ఉంది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ విజ్ఞప్తి చేయడం, పన్నీర్ సెల్వం వర్గం కూడా గవర్నర్ ని కలిశారు. మరి ఇప్పుడు గవర్నర్ నిర్ణయమే అత్యంత కీలకం. ఇన్ని రోజులు శశికళ తీర్పు కోసం వేచి ఉన్నారు అన్న భావిస్తున్న గవర్నర్ మరి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు? పళనిస్వామిని పిలుస్తారా? పన్నీర్ సెల్వానికి బల నిరూపణకి అవకాశం ఇవ్వాలా? రాజ్యాంగం ఏం చెప్తోంది? న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో మనం మాట్లాడదాము. ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. లక్ష్మీనారాయణ గారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే జేపీ గారు. నమస్కారం అండి. నిన్న జరిగిన పరిణామాలు సరే, వారం 10 రోజుల నుంచి ఏం జరుగుతున్నాయనేది మనం అందరం చాలా నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాం. దేశం మొత్తం తమిళనాడు వైపు చూస్తున్న పరిస్థితిలో నిన్న శశికళకు సుప్రీంకోర్టు విధించిన శిక్ష, దాని తరువాత పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? సరే, ఈ అక్రమార్కులు అవినీతి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా తర్వాత ఏం జరగబోతోంది? ఇప్పుడు గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇంకా జాప్యం చేసే అవకాశం లేదు కదా? ఇప్పుడు తమిళనాడులో అయితే పళనిస్వామి, లేకపోతే పన్నీర్ సెల్వన్. అయితే సంఖ్యాబలం ప్రస్తుతానికి పళనిస్వామి దగ్గర ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ చాలామంది చెప్పేది ఏమిటంటే అక్కడ బలవంతంగా వాళ్ళని ఆ గెస్ట్ హౌస్ల్లో, రిసార్ట్లో ఉంచి వాళ్ళ మనోభావాలు బయటపడకుండా చేస్తున్నారని చెప్పిన వాదన ఉంది. కాబట్టి గవర్నర్కి 2 మార్గాలు ఉన్నాయి. అయితే పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, లేదంటే ఆయన మెజారిటీ పట్ల సందేహం ఉన్నట్లయితే రాష్ట్ర శాసనసభలో కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్, అంటే ఇద్దరికి కూడా అక్కడ పోటీ పెట్టి ఎవరో సభ నిర్ణయించుకుంటే చేయడం. ఈ 2లో ఏదో మార్గం తప్ప ఇంకోట్లేదు. కానీ ఏం జరిగినా కూడా ఇవాళ అక్కడ ఏర్పడినటువంటి ఎడం వల్ల ఆ రాష్ట్రం అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. బహుశా ఏడీఎంకే పార్టీ చీలిపోవచ్చు. చాలా త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే మనకి ఒక ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడు పోయినట్టయితే, నాయకురాలు పోయినట్టయితే, పార్టీ కేవలం అధికారం పొందడం కోసం ఒక వాహనం తప్ప, కొంతమంది సొంత ఆస్తి తప్ప, ఒక ప్రైవేట్ ఎస్టేట్ తప్ప, కొన్ని ప్రజలకి అది రాజకీయంలో పాలుపంచుకోవడం కానీ భాగస్వామ్యం కావడం కోసం చెప్పిన మార్గం కాదు. అట్లాగే కొన్ని సిద్ధాంతాల కోసం చెప్పని అదొక వేదిక కాదు. కేవలం అధికారం పొందడం కోసం కొంతమందికి ఒక మార్గం అయిపోయింది. కేవలం ఒక కుటుంబ ఆస్తిగా, వ్యక్తి ఆస్తిగా అయిపోయింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగింది. ఇతర రాష్ట్రాలు ఏమవుతుందంటే ఇలాంటి జరిగినప్పుడు కొడుకో కూతురు ఉండటం చేత అందరూ ఒప్పేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఎంతకంటే బాగుందని చెప్పడానికి వీల్లేదు. తమిళనాడులో ఈవిడికి సొంత కుటుంబం లేదు, ఉన్నా కూడా ఆమె కూతుర్ని దూరంగా ఉంచింది రాజకీయం నుంచి. కాబట్టి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అంటే దేశం మొత్తంలో కూడా రాజకీయంలో ఎలాంటి అపశృతి దొరుకుతుందని చెప్పిన తమిళనాడులో ఈ 10-15 రోజులు జరిగినటువంటి సందర్భం ఒక తాజా ఉదాహరణ. నా దృష్టిలో ఖచ్చితంగా రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే తప్ప, ఒకవేళ ఒక నాయకురాలు పోయినట్టయితే, పదవి పోయినట్టయితే ఆ స్థానంలోకి ఎవరు రావాలని చెప్పినది రాజ్యాంగబద్ధంగా అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్నట్టుగా 2, 3, 4 ఆ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం ఎవరు వస్తారని చెప్పిన నిర్ణయం అయితే తప్ప, ప్రజలు ప్రత్యక్షంగా నాయకత్వాన్ని నిర్ణయించుకుంటే తప్ప, ఈ మన్సబ్దారీ వ్యవస్థలాగా, ఒక ముఘల్ సామ్రాజ్యంలాగా ఆ మన్సబ్దారులు పూర్తిగా సొంత వ్యాపారంలాగా, సొంత సామ్రాజ్యంలాగా చేసుకుంటే ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. శశికళకున్న పట్టంతా ఏమిటి? కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఆవిడ చేతుల్లో ఉంది, ఆవిడ పేరుతో ఉంది. కాబట్టి చక్రం ఆవిడ తిప్పుతుంది. అంటే డబ్బు ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళదే రాజకీయ అధికారం పరిస్థితి వచ్చింది. అంటే తమిళనాడు పరిస్థితికి ఒకటి తాత్కాలికంగా ఏం జరుగుతుందో చూడాలి. 2 కొంతకాలం పైగా తమిళనాడు అనిశ్చిత పరిస్థితి ఉంటుందా, లేకపోతే సుస్థిర ప్రభుత్వం వస్తుందా, మధ్యంతర ఎన్నికలు వస్తుందో చూడాలి. 3 అసలు ఈ రాజకీయం ఇట్లాగే కొనసాగాల, మౌలికమైన మార్పులు తీసుకురావాలా? దానిలో కీలకమైన మార్పు నా దృష్టిలో రాష్ట్రాల స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలు జరపని చెప్పడానికి చాలా అవసరం. రమణారెడ్డి గారు, మీరు ఎలా చూస్తున్నారు? అంటే దాదాపుగా 10 రోజులు పైగా మన తమిళనాడులో జరుగుతున్న, రోజుకొక మలుపు తిరుగుతున్న పరిస్థితి. నిన్న మళ్ళీ అంటే శశికళ జైలుకి వెళ్ళిపోతే వెంటనే పన్నీర్ సెల్వానికి మార్గం సుగమైపోతుందా? అలా ఏం లేదు పరిస్థితి. పళనిస్వామి కొత్తగా తెర మీదకి వచ్చారు, నాకు బలం ఉంది, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉండని ఈయన కూడా తన వర్గం ప్రతినిధులు పంపించారు. సో ఇప్పుడు గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం కీలకుంది. ఆయన ముందేవో 3-4 దారులు ఉన్నాయని చెప్తున్నారు. సో మీ అంచనా ఏమిటి? ఏం జరిగే అవకాశం? శశికళకు
యాంటిసిపేట్ చేసింది ఆమె ఈ జడ్జిమెంట్ రాబోతుంది, జడ్జిమెంట్లో ఏమైనా నాకు అనుకూలంగా రావడానికి ఎంత ఉందో వ్యతిరేకంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి ఊహించింది కాబట్టి పళనిస్వామి తెర మీద తీసుకొచ్చింది. అంతకంటే ముందు పన్నీర్ సెల్వంని రాజీనామా చేయించింది. అంటే ఆమె అతని చేతిలో అధికారం ఉంటే నేను రేపు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా అంత సేఫ్ కాదు, ఇతను నా మాట నా కంట్రోల్లో ఉండే అవకాశం లేదని గ్రహించే ఇదంతా కూడా ముందే ఇది జడ్జిమెంట్ కంటే ముందే ఆమె అతనితో రాజీనామా చేయించి ఆ రాజీనామా తర్వాత ఆమె నాయకురాలు ఎన్నుకున్న తర్వాత ఆల్టర్నేట్స్ అన్ని కూడా ముందే ఏం జరుగుతుంది ఏం చేయాలనేటువంటి ఒక ప్లాన్ ముందే తయారు చేసుకుని దాని ప్రకారమే వివరించినట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. ఈ సందర్భంలో డాక్టర్ పెద్దలు జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ఈరోజు 2 ఆప్షన్స్ ఉన్నా అతను రాజీనామా చేశాడు, రాజీనామాను గవర్నర్ యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడుండే పరిస్థితులలో అతని దగ్గర ఇన్ని రోజుల నుంచి కూడా చేసినా 4, 5, 6 సంఖ్య పెరగట్లేదు కాబట్టి ఈరోజు ఉండేటువంటిది మొత్తం కూడా ఎక్కువ మెజారిటీ పళనిస్వామికి ఉన్నది కాబట్టి ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆల్రెడీ కోర్టు కూడా చెప్తే కోర్టుకు ఎఫిడేవిట్స్ కూడా ఇచ్చారు. 119 మంది అనుకూలంగా ఉన్నాము, మేము మా మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదని కూడా వాళ్ళు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి పోలీసులు బలవంతంగా పోయి దాన్ని చేసి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో ఎప్పుడైనా కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా కొంతమంది పార్టీని చీల్చే ప్రయత్నం చేసినప్పుడు క్యాంపు రాజకీయాలు ఇది కొత్త ఏం కాదు. ఈ రాష్ట్రంలోనే తమిళనాడులో కాదు, మన దగ్గర జరిగింది, కర్ణాటకలో జరిగింది. చాలా రాష్ట్రాలలో ఇట్లాంటి రాజకీయ అనిత్య వచ్చినప్పుడు క్యాంప్స్ నిర్వహించి అందరిని ఎలాంటి బేరసారాలకు అవకాశం లేకుండా సరే జరిగేటువంటి ఇది బేరసారమే కావచ్చు అయినా ఒక ఇంటాక్ట్గా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి గవర్నర్ గారు వారు అంటే రాజ్యాంగ నిపుణులు ఏమో ఇద్దరిని పిలిచి చేసి అని బల నిరూపణ అన్నారు. కానీ ఇప్పటికీ అతను రాజీనామా యాక్సెప్ట్ అయింది కాబట్టి ఇతనికి పళనిస్వామికి అవకాశం ఇచ్చి అతన్ని బల నిరూపణకు 1 వారం రోజులు 10 రోజులు ఇచ్చి చూపించుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. మరి అట్లా చేస్తే గవర్నర్ మీద ఇప్పటికే కొంత విమర్శలు ఎదుర్కొనేటువంటి సందర్భంలో ఆ విమర్శకు మరింత అవకాశం లేకుండా ఇప్పుడైనా మెజారిటీ ఒపీనియన్కి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే అనేటువంటి భావన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇంకా జాప్యం చేయకుండా తక్షణమే పళనిస్వామికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది, లేకుంటే మళ్ళీ ఒక విమర్శకు అవకాశం ఉంటుంది. లక్ష్మణ్ గారు అంటే ఏదేమైనా తాను ముఖ్యమంత్రిగా లేకపోయినా కూడా పర్వాలేదు కానీ పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోకూడదు అనేదే శశికళ ప్రధానమైన ఒక టార్గెట్, ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు అనుకోవాలా. కొత్తగా పళనిస్వామి పిక్చర్లోకి రావడాన్ని ఎట్లా చూస్తున్నారు, ఎంతవరకు తనకు అవకాశాలు ఉన్నాయి? తమిళనాడులో జాతీయ పార్టీలు కనుమరుగైపోయినాయి, వాటి ప్రాధాన్యత ఏమీ లేదు, ఉనికి చాటుకోవడం తప్ప. దాంట్లో పోరాటం చేసుకుంటున్నారు, డిఎంకేని పట్టుకోను ఏఐడిఎంకేని పట్టుకోను. ఇవాళ ద్రవిడ భావజాలంతో ముందుకొచ్చినటువంటి డిఎంకే ఏఐడిఎంకేలే ఆడ ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు ఒకరికొకరు. ఈ రాజకీయ పోరాటంలో ఎవరు విజయం సాధించాలనేటువంటిది నిరంతరం కొనసాగుతుంటుంది. ఒక్క మాట వాటికి సంబంధించి నేను నా అభిప్రాయం చెప్పే ముందు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఒక నూతన ఉత్తేజాన్ని భారతదేశంలో ఇస్తుంది. సరే, అది నోట్ల రద్దు ద్వారా ఇంకొక రూపంలో మోడీ గారు చెప్పినా, లేకపోతే అన్నా హజారే గారి నాయకత్వంలో ఉద్యమం జరిగినా, ఇంకోటి ఏదైనా కావచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి తీర్పులు వచ్చినప్పటికీ గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, ఇప్పుడు ఈమె పైన ఇలాంటి తీర్పులు ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాళ్ళకి, అవినీతి వ్యతిరేక పోరాటం చేసే వాళ్ళకి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకని సర్వత్రా ఆనందం వెల్లివిరిసింది. కానీ ఈ తీర్పు అనేటువంటిది మీరు కేవలం శశికళకే వర్తిస్తుందనేటువంటి భావనతో మీడియాలో కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకనే పన్నీర్ సెల్వం ఆయన కూడా స్వాగతించాడు. అలాగే దీప జయలలిత మేనగోడలు కూడా స్వాగతించింది. అంటే జయలలిత ముద్దాయి కదా, ఆమె ఇప్పుడు ఇవాళ ఆమెకు కూడా శిక్ష పడింది కదా, చనిపోయి బతికిపోయింది. కానీ లేకపోతే ఆమె జైలుకు శశికళతో పాటు వెళ్లాల్సిందే కదా. ఇది ఒక ప్రధానమైనటువంటి ఆ కోణాన్ని మిస్ అయిపోయింది. ఎప్పుడైతే పన్నీర్ సెల్వం దాన్ని స్వాగతించాడో, అక్కడ ఆయన ఇంటి దగ్గర పండుగ వాతావరణం నెలకొన్నదో, సహజంగానే ఇక్కడ రాజకీయం ముందుకు వస్తుంది. ఏఐడిఎంకే బతికి బట్టగట్టాలంటే గతంలో జయలలిత గారు ఎంజీ రామచంద్రన్ను ఫోటో పెట్టుకొని ఉండేది. తర్వాత ఎంజీ రామచంద్రన్, జయలలిత వాళ్ళిద్దరూ లేకుండా ఏఐడిఎంకే లేదు.
ఈ కేసులో ముద్దాయిగా ఆమె దోషిగా నిర్ధారణ అయిన తర్వాతనే జైలుకెళ్ళి వచ్చిన తర్వాతనే మళ్ళా కర్ణాటక కోర్టు విముక్తి చేసింది కాబట్టి ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అవినీతి మరక ఆమె మీద ఉన్నప్పటికీ ప్రజలు ఆమెను ఆదరించారు. ఈరోజు ఆ చనిపోయిన తర్వాత ఆమెని దోషిగా నిర్ధారించినటువంటి జడ్జిమెంట్ను స్వాగతిస్తే ఆ ఓట్లేసినటువంటి జనం ఎట్టా ఇచ్చేస్తారు? ఈరోజు ఓట్లేయించుకొని గెలిచినటువంటి ఆమె ఫోటో పెట్టుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు ఈ తీర్పును స్వాగతించినటువంటి వాళ్ళ దగ్గరికి ఎట్లా అవుతారు? అందుకనే ఈరోజు అదే థ్రెడ్ ఇవాళ శశికళ బలం కూడా అదే, బలహీనత అదే. అందుకని వాళ్ళందరినీ కూడగట్టగలిగింది, దగ్గర అట్టి పెట్టుకోగలిగింది. ఈరోజు పన్నీర్ స్వామిని ఇంకా పళనిస్వామిని ఏకగ్రీవంగా చేసుకోగలిగింది. ఆ బాధ్యత కూడా తీసుకుంటున్నాను కూడా కామెంట్ చేసిన ఏకగ్రీవంగా గంటలోనే తాను జైలుకి వెళ్తున్నాను, తన మనిషిని ఇంకొకరిని ఏకగ్రీవంగా ఎంపిక చేయగలిగింది. కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలను కూడగట్టేటువంటి శక్తి ఇవాళ మరణించినప్పటికీ జయలలితే, ఏఐడిఎంకేనే. ఏఐడిఎం మనం ఐక్యత లేకపోతే డిఎంకే ప్రయోజనం పొందుతుంది. ఇవాళ నిన్న పన్నీర్ సెల్వం చేసిన కామెంట్స్ అంటే ఏవో చిన్న చిన్న విభేదాలు వస్తాయి, ఆటుపోట్లు, కానీ మనం అంతా ఒకటే, ఇట్లాంటి వాయిస్ మళ్ళీ తీసుకొచ్చారు. మాటలు ఏమి పైకి ఏం మాటలు చెప్పినా, ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి పూలు పెట్టి మళ్ళా శ్రద్ధాంజలి ఘటించిన, మేనగోడల్ని దీపాన్ని పక్కన పెట్టుకున్నా, ఈ జడ్జిమెంట్ మౌలికంగా జయలలితకు వ్యతిరేకమైనటువంటిది శశికళతో పాటు. ఆ జడ్జిమెంట్ను స్వాగతించిన తర్వాత ఆయన జయలలిత నేను విధానాలను అమలు చేస్తాను, ఆమెకు పూజ చేస్తానంటే ప్రజలు లేదా ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి వెళ్ళరు. ఇవాళ డిఎంకే ఏఐడిఎంకే మధ్య పోరాటంగానే చూస్తారు. ఇక్కడ ఏఐడిఎంకే బలహీనపడితే డిఎంకే లబ్ధి పొందుతుంది రాజకీయంగా అనేది ఒకటి. ఇక రెండవది, గవర్నర్ ఇప్పటికైనా తాను తప్పడడుగులు వేసుకుంటూ వచ్చాడు. ఆ తప్పడడుగులను ఇంకా కొనసాగించకుండా సరిదిద్దుకునే అవకాశం వెంటనే ఉంది, వెంటనే యాక్ట్ చేస్తే. ఎందుకని తప్పడడుగు అంటున్నా అంటే, ఆయన పన్నీర్ సెల్వం రాజీనామా చేశాడు, ఫ్యాక్స్ తో పంపించారు, ఆయన స్వయంగా పోయి కలిసి ఇచ్చిందిలా వెంటనే ఆమోదించాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేంత వరకు అపధర్మం ముఖ్యమంత్రిగా కొనసాగమన్నాడు. అంటే హీస్ నో మోర్ చీఫ్ మినిస్టర్ అనేది అయిపోయింది. ఇవాళ నేనంటున్నటువంటి మాట కాదు, రాత్రి రవిశంకర్ ప్రసాద్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అన్నాడు, ఆయన స్వయంగా కలిసి ఇచ్చిన తర్వాత యాక్ట్ చేయాలి కానీ ఫ్యాక్స్ మీదనే యాక్ట్ చేయడం అనేటువంటిది అంటే తప్పు పట్టినట్టే కదా. అంటే మొదటి అడుగు నుంచి కూడా తప్పు పట్టినట్టే. ఈ రోజు దాన్ని వాపస్ తీసుకుంటానని అంటాడు. వాపస్ తీసుకోవడానికి ఈ రోజు అనుమతించబడుతుందా? గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు కదా ఆమోదించినట్టు. ఆయన్ని వాళ్ళ బల నిరూపణకు నాకు అవకాశం ఏమిటో ఏ విధంగా ఇస్తారు? ఒకటి. రెండవది, సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు ఎవరైతే వేశారో వాళ్ళ మీద ఆయనే మొదటి రోజు నుంచి చెప్తున్నాడు, ఇది మెజారిటీ వీళ్ళకు ఉన్నది శశికళకి, ఆమె పిలవండి, కాకపోతే ఒక రోజు ఉండండి, 2 రోజులు ఉండండి అనేటువంటిది. ఈ రోజు కూడా పళనిస్వామిని పిలవాల్సిందే అని చెప్పేసి, అంటే రాజ్యాంగం చట్టం ఒక కోణంలో ఆలోచించి దాన్ని గౌరవించాలి, అమలు చేయాలి. అవినీతి వ్యతిరేక కేసులు జడ్జిమెంట్లు వేరుగా చూడాలి. ఆ వేరుగా చూసేటువంటి తత్వం ఇవాళ గవర్నర్ కి లేకపోవడం వల్ల కూడా ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగడానికి దోహదపడుతుంది. అదే కోర్టు తీర్పు కోసం గవర్నర్ వేచి చూస్తున్నారు, ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పినప్పటికీ ఆయన మీద విమర్శలు వచ్చిన పరిస్థితి మన అందరికీ తెలుసు. అంటే ఈ కోర్టు తీర్పు వచ్చాక కూడా ఇంకా డెసిషన్ మేకింగ్ కనుక జరగకపోతే ఆ విమర్శలు మరింత పెరిగే అవకాశం లేదా? నేను వీరు చేసిన ఆరోపణకి మళ్ళా సెకండ్ పార్ట్లో సమాధానం చెప్తాను. మొదట, దురదృష్టవశాత్తు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. అది దేశానికి మంచిదా చెడ్డదనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, వాళ్ళ ఫ్యామిలీ ఫీఫ్డమ్స్. ఎక్కడైనా చూడండి మీరు, అది జీడీఎస్ కర్ణాటక కానివ్వండి, బిజు జనతాదళ్ ఒరిస్సా కానివ్వండి, లేదా లలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ కానివ్వండి, ఇంకా ఏ పార్టీ చూసినా కానీ అన్ని కుటుంబ పార్టీలు. ఒకసారి ఏం జరిగింది, బీహార్లో లలూ ప్రసాద్ యాదవ్ గారిని ఆయన మీద ఆరోపణలు వచ్చి కోర్టు దోషిగా తేల్చారు, ఆయన భార్యని ముఖ్యమంత్రి చేశారు. ఈ విధంగా కీలుబొమ్మల ముఖ్యమంత్రులు పెట్టుకుంటారు. అదేవిధంగా అది కర్ణాటక కానివ్వండి, మన ఒరిస్సా కానివ్వండి, తండ్రి గారు పోయిన తర్వాత కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇట్లా ఇది దేశంలో ఈ అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కుటుంబ పార్టీలుగా వాళ్ళ దేర్ ఓన్ షాప్స్ అన్నట్టుగా నడిపిస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమైంది, తమిళనాడులో జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఆమెకు రక్త సంబంధీకులు ఎవరు రాజకీయాలు లేరు, ఆమెకు వారసులు ఎవరు రాజకీయాలు లేరు, ఎవరిని ప్రకటించలేదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా శశికళ గారు ఆమెతోటి ప్రయాణిస్తున్నారు. కానీ ఆయన రాజకీయ వారసురాలని ఎప్పుడు జయలలిత గారు ప్రకటించలేదు. కానీ ఒకటి స్పష్టంగా వారు ఒక సందేశం ఇచ్చిపోయారు, నాకేదైనా ఇబ్బంది ఉంటే నా రాజకీయ వారసుడు పన్నీర్ సెల్వం అని స్పష్టంగా
సందేశం ఇచ్చినట్లుగానే భావించాలి. ఎందుకంటే ఆమె 2 సార్లు జైలుకి వెళ్ళినప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేసింది? పన్నీర్ సెల్వం గారిని ముఖ్యమంత్రి చేసింది. సో మన ఇన్ఫరెన్స్ ఏమిటంటే ఆమె తదనంతరం పన్నీర్ సెల్వం గారే సహజంగా వారసుడని మనం అనుకుంటున్నాం. ఇది ఒక పార్ట్. రెండోది గవర్నర్ గారి మీద ఆరోపణలు చేశారు. గవర్నర్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. గవర్నర్ ఏం ఆలోచించాలా? ఒక మంచి ప్రభుత్వాన్ని ఇస్తారా? స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తారా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని ఒకసారి ఆలోచించాలి. అది సర్కారియా కమిషన్ స్పష్టంగా చెప్పింది. గవర్నర్ గారు ఎవరి చేతైనా ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు ఒక రీజనబుల్ టైం తీసుకోవచ్చు. శాంతి భద్రతలు కాపాడతారా, అవినీతి ఆరోపణల విషయం ఏమిటి, స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తారా, భవిష్యత్తు ఎంట్లో ఉంటుండేది ఒక రీజనబుల్ టైం తీసుకుని, ఆ రీజనబుల్ టైం కూడా ఒక 30 రోజులు చెప్పారు. ఇక్కడ అయింది కూడా 10 రోజులు ఇప్పటి వరకు అయింది. సర్కారియా కమిషన్ చెప్పింది. నేను ముందని నేను అనడం లేదు. జాప్యం జరగడం కూడా మంచిది కాదు. జాప్యం జరగడం కూడా మంచిది కాదు. జాప్యం జరుగుతుందని కూడా నేను, ఎందుకంటే ఇది కొత్త విషయం ఏమి కాదు. మనం అనేక రాష్ట్రాల్లో 6 నెలలు సంవత్సరాలు రాష్ట్రపతి పాలన చూస్తున్నాం కదండి. ఈ రోజు ఆయన పన్నీర్ సెల్వం గారు మీరు ఒకసారి ఆలోచన, నాకు కొంత రీజనబుల్ టైం ఇవ్వాలి. ఎందుకంటే అందరూ కూడా మా గవర్నర్ దిట్టేవాడు. ఈ రోజు అదే మీరు అదే కదా మీ పార్టీ విమర్శిస్తే బీజేపీ ఎందుకు నేను చెప్తున్నాను. మీరు ఎందుకున్నారంటే కాబట్టి ఒకసారి గవర్నర్ పదవిలో గవర్నర్ గా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి ఉండే రాజకీయ పార్టీ స్వభావాలన్నీ మర్చిపోయి నిష్పక్షపాతంగా వివరించాల్సినటువంటి పద్ధతి. వారు చెప్పిన మాట ప్రకారం మొత్తం కూడా బీజేపీ పార్టీ యొక్క డైరెక్షన్ మీద యాక్ట్ చేస్తున్నట్టుగా ఎందుకు చెప్తున్నారంటే, నేను ఎందుకు మా గవర్నర్ అని మీరు ఆరోపణ చేశారు కాబట్టి ఆయన బీజేపీ ఆయన RSS ఆయన మీరే అన్నారు కాబట్టి దానికి సమాధానం చెప్పారు. నేనన్నది మీరన్నది కాబట్టి ఆయన అంటున్నారు ఆయనకి డిస్కషన్స్ పవర్ ఉంది. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం కొంత సమయం తీసుకొని ఆలోచించారు. రెండవది, ఒక రాజ్యసభ సభ్యుడు లోక్సభ సభ్యుడు రాజీనామా చేస్తే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి వ్యక్తి పర్సనల్ గా ఆయన ప్రజెంట్ అయ్యి ఇదిగో అందులో కూడా స్పష్టంగా ఒకే లైన్ రాయాలి, నేను రాజీనామా చేస్తున్నాను నా లోక్సభ సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వాన్ని. మోర్ దాన్ దట్ ఇంకొక పదం ఉన్నా కానీ ఆయన రాజీనామాను ఆమోదించరు. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి సమర్పించింది ఆయన రాజీనామా. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రులకి మంత్రులకి అప్లై కావాలని నేను చెప్పడం లేదు. అట్లీస్ట్ మన దేశంలో ఉండే ఒక ఇది ట్రెడిషన్ ఏంటంటే ప్రధానమంత్రి కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి రాజీనామా చేసేటప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా సమర్పించారు. రాజ్యాంగ నిపుణులు జేపీ గారు రాజ్యాంగ నిపుణులు మాట్లాడే ముందు గవర్నర్ ప్రకాష్ రావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రకాష్ రావు గారు నమస్తే. ఈ తమిళనాడులో జరుగుతున్న రాజకీయ సంక్షోభమా, రాజకీయ అనిశ్చిత, దీనికి ఏ రకంగా ఫుల్ స్టాప్ పడాలని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి? ఒకటి సార్, ఇక్కడ యాక్చువల్ గా 5th నాడు ఏదైతుందో లీడర్ ఎలక్షన్ ఏంటి, ఈయన రాజీనామా గవర్నర్ పంపాడు పన్నీర్ సెల్వం. 5th నాడు ఎలక్ట్ అయిన తర్వాత మెజార్టీ ఎమ్మెల్యే దాదాపు 134లో నేను అనుకుంటే 133లో ఒకరిద్దరు తప్పితే 129 139 సంతకాలు పెట్టేదైతుందో దాంట్లో పన్నీర్ సెల్వం కూడా ఉన్నాడు. వాళ్ళు పంపించారు. 7th నాడు మార్నింగ్ 7:45 8:45 ముహూర్తం పెట్టుకున్నారు. ఎప్పుడు క్రైసిస్ స్టార్ట్ అయింది? 7th midnight లో స్టార్ట్ చేసి ఆడితారు ఎక్కడికి సమాజ్ దగ్గర పోయి. అప్పటి వరకు కాంట్రవర్సీ లేదు కదా. దాని తర్వాత ఫోర్జరీ అన్నాడు. ఫోర్జరీ అంటే ఆల్రెడీ అసెంబ్లీ రన్నింగ్ అసెంబ్లీ సిగ్నేచర్ స్టైల్ చేసుకోవచ్చు. నిన్న కూడా కోర్టు నుంచి అయితే వాళ్ళు అప్డేట్ ఇచ్చారు క్లారిటీ 118 ఎమ్మెల్యే. ఇక్కడ ఆమె నిర్ణయం వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది అనుకుంటే గతంలో 67లో చేస్తుందో సిపి గుప్తా 9 రోజులు ముఖ్యమంత్రి చేయలేడు. వాజ్పేయి గారు 16 రోజులే ప్రధాని చేశాడు. చరణ్ సింగ్ గారు హౌస్ సేఫ్ పోస్ట్ ముందే రాజీనామా చేశాడు. అట్లే చంద్రశేఖర్ గారు చేశారు. ఇక్కడ జగదాంబాబు సింగ్ కు దానికి కంపేర్ చేస్తున్నారు. యూపీలో అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అక్కడ కళ్యాణ్ సింగ్ కి 1996లో డిస్మిస్ చేశారు గవర్నమెంట్. జగదాంబాబుకు ఒక 7 చిన్న పార్టీ సపోర్ట్ చేస్తే గవర్నర్ అతన్ని ప్రమాణ స్వీకారం. దాని తర్వాత అతను కళ్యాణ్ సింగ్ అనుకుంటే కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే కోర్టు ఇస్తే 3 రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి దిగిపోయాడు. హౌస్ ను ప్లే చేయమన్నారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడికి ఇక్కడికి పేరు. ఇక్కడ ఆల్రెడీ ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడు జయప్రకాష్ గారు పెద్దలు చెప్పారు వారు ఏదైతే ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. హౌస్ లో వాళ్ళు ఇద్దరిని చేయమంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడు హౌస్ అనుకున్నప్పుడు ఏదో స్టాలిన్ కూడా ఏదైతుందో
89 ప్లస్ 90 తోటి అతను కూడా ఒక లీడర్ గా స్టాండ్ అవుతాడు. రైట్. అతను ప్లస్ 11 మంది ఆల్రెడీ ఛాన్స్ కనబడుతుంది. దాంట్లో 15 మంది 20 మంది క్రాస్ అయితే మళ్ళీ హౌస్ లో అదే అవుతుంది కదా, 3 క్యాండిడేట్స్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు? అతను కూడా హక్కు అతను కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా నాకు కూడా నేను ఒపీనియన్ తీసుకోమంటాడు. అక్కడ తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసం 96 లో జరిగిన సంఘటనకు సంబంధం లేదు. ఈ వారం నుంచి డిబేట్ చూస్తున్నాము. బీజేపీ తరఫున ఏదైతుందో స్పోర్ట్స్ మెయిన్ కానీ కొంత మేధావులు కానీ మాట్లాడేది. తీర్పు వచ్చేది ఉంటే ఏమైతుంది? ప్రధానమంత్రి అయింది కదండి, 3 ప్రధానమంత్రులు చూసాము. 13 రోజుల వాజ్పేయిని చూసాము. ఆ వాజ్పేయి గవర్నమెంట్ లో ఆ 13 రోజుల్లో పెట్రోల్ పంపులు గ్యాసులు 100 ఇచ్చారు. అవుట్ ఆఫ్ గవర్నమెంట్ ఉండదని తెలిసి కూడా మళ్ళా దేవగౌడ వచ్చిన తర్వాత రద్దు చేశారు. అట్లే యూపీ కంపేర్ చేయడానికి వీలే లేదు. యూపీలో వేస్తుందో గవర్నర్ అక్కడ డిస్మిస్ చేశాడు కళ్యాణ్ సింగ్, దాన్ని కంపేర్ చేయడానికి వీలేదు. ఇక్కడ ఆల్రెడీ ఆమోదించాడు. ఖచ్చితంగా ఇప్పటికైనా గవర్నర్ ఏదైతుందో ఖచ్చితంగా తప్పు చేశాడు. 7th నాడుకి ఇట్లా ఓటు తీసుకుంటే ఈ క్రైసిసే లేదు. 7th నైట్ Right. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటు అనేది కంపల్సరీ జరగాల, లేకపోతే ఏతుందో గవర్నమెంట్ అప్రతిష్ట. ఇది న్యాయ నిపుణులు లేదు, న్యాయం లేదు, క్లారిటీగా ఉంది. బొమ్మాయి కేసు ఉంది, జగదాంబరం కేసు ఉంది, క్లారిటీగా ఏదైతుందో ఇది వరకు రూలింగ్స్ ఉన్నాయి. మెజార్టీ ఉన్న నాయకుడు క్లారిటీకి ఇప్పుడు ఏదైతుందో కావాలంటే ప్రకాష్ గారు. ఇప్పుడు కోర్టుకు ఇచ్చిన పోలీసు వాళ్ళు నమ్మకం ఉంటే అసెంబ్లీలో సంతకాల రిజిస్టర్ ఉంటారు. అక్కడ విప్ గారు ఉన్నారు, జయప్రకాష్ గారు ఉన్నారు. ఎవ్రీ డే మనం అసెంబ్లీ అటెండ్ అయినప్పుడు ఏదైతుందో సెషన్ తప్పుడు సంతకాలు ఉంటాయి. సంతకాలను కంపేర్ చేసుకోమనండి గవర్నర్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, ఫోన్ లోకి వచ్చి ఉపయోగం చెప్పినందుకు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ సందిగ్ధానికి సంబంధించి రాజ్యాంగ నిపుణులు కూడా ఆయన జేపీ గారితో దీనికి సంబంధించి బ్యాక్ టు లైవ్ షో. విజయవాడ నుంచి లైవ్ లో డాక్టర్ జేపీ గారు ఉన్నారు. జేపీ గారు, ఆవేళ గవర్నర్ ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ఉంటే ఇంత క్రైసిస్ ఉండదు అని, అసలు ఆమెకి బలం ఉందని ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ ఆహ్వానించకుండా జాప్యం చేయడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ డిస్క్రిషనరీ పవర్స్ అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. దీన్ని ఏ యాంగిల్లో చూడాలి? విషయ గారు, దీన్ని కొంచెం లోతుగా చూసినట్టయితే చాలా అసాధారణమైనటువంటి పరిస్థితి తమిళనాడులో. 3 అంశాలు దీనిలో ముడిపడి ఉన్నాయి. ఓ పక్కనేమో డబ్బు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఆవిడ చేతుల్లో ఉండి ఆ డబ్బుని చూపెట్టి దాంతో వశం చేసుకోవడం తప్ప నాయకత్వ లక్షణాలు, ప్రజాభిప్రాయము, ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు, దానివల్ల కాదు శశికళకి నాయకత్వం ఉన్నది. మనం నిజాయితీగా ఆలోచిద్దాం. రెండోది ప్రజాభిప్రాయం. చాలా పెద్ద ఎత్తున తమిళనాడులో, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో, నగర ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణుల్లో సామాన్యుల్లో ఏముందో మనకు తెలియదు, వాళ్ళు పట్టించుకుంటారో మనకు తెలియదు. కానీ మనకు అర్థమైన ప్రజాభిప్రాయం లక్షలాది మంది, 100కి 90 మంది కూడా కాదు, 99-1 ఈ తేడాతో ఈ శశికళ రావడానికి వీల్లేదని చెప్పిన చాలా గట్టిగా ఉవ్వెత్తున ప్రజాభిప్రాయం బయటకు వచ్చింది. ప్రజాభిప్రాయం రాజ్యాంగంలో విలువ లేదు. ఎన్నికల్లో ఓటుకు తప్ప మళ్ళీ ఓటుకి మధ్య ఎమ్మెల్యేలదే హవా, అది రాజ్యాంగం చెప్పేది. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో ప్రజాభిప్రాయాన్ని కాదనలేం. చాలా తీవ్రమైన నిరసన ఉన్నప్పుడు, జయలలిత అంటే అవినీతి ఉన్నా కూడా బలమైనటువంటి ప్రజాభిమానం పొందినటువంటిది, జనాకర్షణ ఉన్నామే. కాబట్టి దానికి మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా నాయకత్వాన్ని కాదనలేం. కానీ అదేమీ లేకుండా కేవలం ఎమ్మెల్యేలను కూడగట్టుకుని లేదా ఢిల్లీలో ఎంపీలను కూడగట్టుకుని ఏ రకమైనటువంటి ప్రజాభిప్రాయం లేకుండా, ప్రజాభిమానం లేకుండా ప్రజల్లో ద్వేషాన్ని చౌకుంటుంటే ప్రభుత్వం వచ్చినట్టయితే ఆ ప్రభుత్వం రాష్ట్రానికి అరిష్టం అవుతుంది. కాబట్టి గవర్నర్ ఆలోచించాలి. మూడోది, జయలలిత మీద కోర్టు శిక్ష వేసిన తర్వాత వచ్చిన పర్యవసానం మరొకటి ఉన్నది, మనం ఇవాళ చర్చలో రాలా. కులం. జయలలిత, మన శశికళ, అట్లాగే పన్నీర్సెల్వం ఇద్దరు కూడా తేవర్ కులానికి చెందిన వాళ్ళు. ప్రధానంగా ఏడీఎంకేకి బాగా మద్దతు ఇచ్చినటువంటి కులం అది. దక్షిణ తమిళనాడులో మధురై ప్రాంతంలో ఉన్నటువంటి కులం అది. కానీ ఇప్పుడు పళనిస్వామి గౌండ్ర కులానికి చెందినవాడు. తమిళనాడు శాసనసభలో బహుశా ఏడీఎంకే పార్టీకి మద్దతు ఇచ్చే శాసనసభ్యులు అత్యధికులు గౌండ్ర కులానికి చెందినవారు. దీనిలో ఏమిటి, ఇప్పుడు పళనిస్వామికి గనక అధికారం రాకపోతే గౌండ్ర కులం చాలా విరుచుకుపడుతుంది. ఈవిడేం చేస్తుంది, ఈ పన్నీర్సెల్వం తనకు పోటీగా ఉన్నంతకాలం తాను ఉండాలని కోరుకున్నది. తనకు ఛాన్స్ లేకపోయినట్టయితే ఆయన దెబ్బ కొట్టాలని చెప్పంటే వేరే కులం అని చెప్పిన గవర్నర్ తీసుకొచ్చింది. అంటే తమిళనాడులో కులాల పోరాటానికి చిచ్చు పెట్టారు. కాబట్టి ఒక పక్కన డబ్బు, మరో పక్కన కులము, ఇంకో పక్కన ప్రజాభిప్రాయం, ఈ మూటిని పరిగణలో తీసుకోవాలి. మనం చాలామంది ఏమనుకున్నామంటే పన్నీర్సెల్వం గతంలో కేవలం జయలలితకి ప్రాక్సీగా పనిచేశాడు. ఆయన ఆవిడ ఎప్పుడు జైల్లోకి వెళ్ళినా కూడా ఈయన ముఖ్యమంత్రిగా వచ్చాడు, ఆయన ఆవిడ సీట్లో కూర్చున్న సాహసం కూడా చేయలేదు అని చెప్పని.
కానీ 2 మండలంలో ఏ కారణం అన్నా కానివ్వండి కాస్త నిజాయితీగా సమర్థంగా ఒక పద్ధతి ప్రకారం రాజకీయం ఎట్లా నడవాలని కోరుకుంటామో మనం అంతా కూడా ఆ రకంగా చేశాడన్న భావం తమిళనాడు ప్రజల్లో ఉంది. కాబట్టి తప్ప పన్నీర్సెల్వంకి ప్రత్యేకంగా పెద్దగా ప్రజల నుంచి మద్దతు కానీ ఆయన సొంతగా ఒక ఇమేజ్ కానీ లేవు. కానీ 2 మండలాలు ఆయన ప్రవర్తించిన తీరు చాలా హుందాగా ఉంది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది, నిజాయితీగా ఉంది, సమర్థంగా ఉందన్న భావం కలిగింది. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో కొంతైనా మంచి పరిస్థితిని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి వచ్చింది. అంచేత ఆనాడు గవర్నర్ ఆవిడని పిలవకపోవటాన్ని పెద్ద తప్పట్టకూడదు మనం. కానీ ఈవేళ మాత్రం నా దృష్టిలో అయితే పళనిస్వామిని పిలవాలి, మంచోచ్చుడు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు కాబట్టి, లేదంటే మీరు కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి. ఆయన అనిశ్చిత పరిస్థితి కొనసాగి పళనిస్వామికి మెజారిటీ లేకుండా ఉంటే పరిస్థితి గందరగోళంగా ఉన్నట్టయితే రేపు పొద్దున బహుశా శాసనసభ రద్దవలసి వస్తుంది. కానీ నేను ఇంతకంటే దూరంగా ఆలోచించమని కోరుతున్నాను. ఈవేళ ముఖ్యమంత్రి ఎవరయ్యారని చెప్పినది ముఖ్యం కాదు. పంచాయతీ సర్పంచ్ల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ విపరీతంగా ఉంది. పదవుల కోసం పోటీ లేకుండా లేదు. ఈ పనికి మాలిన వాళ్ళని కూడా పదవి ఇస్తామని చెప్పంటే నాకు అర్హతలు అని చెప్పి ఎవరు కూర్చోట్లా, నాకు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ దేశం అధికారం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా అరులు చాచే పరిస్థితి వచ్చింది. అధికారం చుట్టూ ప్రదర్శన చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికారం ఎవరికొరకు దక్కుతుంది, ఇవాళ కాదు రేపు దక్కుతుంది, అది గొప్ప విషయం కాదు. కానీ నిజంగా పరిపాలన బాగుండాలని చెప్పంటే ఈ రకమైన రాజకీయం లాభం లేదు. మనం ఖచ్చితంగా రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక పెట్టుకోవాలి, మంచి చెడు ప్రజలు ఎన్నుకోవాలి. ఈ సందర్భంగా నిన్న న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే అసలు రాజ్యాంగం అంటే గౌరవం విలువ లేవు, శిక్ష పడుతుందనే భయం లేదు, ఇష్టానుసారంగా అవినీతి చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇట్లా కీలకమైన వ్యాఖ్యలు చేశారు అమితారావు. ఆయన మనకు అందుతున్న సారాంశం ప్రకారం ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా? వ్యాఖ్యలు కానీ తీర్పు కానివ్వండి. మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇవాళ భారతదేశంలో మీ జరుగుతున్న యూపీ ఎన్నికలతో సహా నల్ల డబ్బు అక్రమ డబ్బు లేకుండా ఎన్నికలు అనేవి లేవు. పత్రికల్లో టీవీ ఛానల్లోనే వచ్చినాయి. సందర్భంలో కూడా యూపీ ఎన్నికల్లో అతను ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కలిపి దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన, కొన్ని పత్రికల్లో టీవీలో వచ్చిన కథనాలు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని చెప్పని. ఇప్పుడు కూడా యూపీలో ఇతర చోట్ల పెద్ద సమావేశాలు మీరు పెట్టినట్టయితే, యూపీలోని ప్రస్తుతం ఉన్నది ఎన్నికలు మిగిలినవి సమావేశాలు పెడుతుంటే ఆ సమావేశాలకి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు జనాన్ని. అంచేత ఈ నల్ల డబ్బు రాజకీయంలో చాలా హై కాస్ట్, హై ఎనర్జీ, హై టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా రాజకీయాల్లో మనుగడ సాగించాలని చెప్పంటే ఇంత ఖర్చు కావాలి, ఇంత హైరానా శ్రమ కావాలి, ఇంత ఎనర్జీ కావాలి, ఇంతమంది మరి డబ్బిచ్చి తెచ్చిన మంది బలం కావాలి. ఇలాంటి రాజకీయం ఉన్నంత కాలం ఈ దేశంలో మీరు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎన్ని చేసినా, కోర్టులు ఎన్ని చేసినా కూడా మనం మోసం చేసుకుంటున్నాం. ఈ రాజకీయ వ్యవస్థను మార్చకుండా, ఎన్నికల్లో నిజాయితీగా ఎన్నికయ్యే వ్యవస్థ నిర్మాణం చేయకుండా మనం రాజకీయ డ్రామాలు ఆడి తాత్కాలికంగా ఒక లాలూ ప్రసాద్ యాదవ్ మీదో, ఒక జయలలిత మీదో, లేకపోతే ఆవిడ అనుచరురాలు ఆవిడ సహచరి శశికళ మీద శిక్ష పడితే దేశం అంతా అద్భుతంగా ఉందని మనం నటించినట్టయితే అంతకంటే ఆత్మవంచన లేదు. ప్రతి రాష్ట్రంలో దాదాపు ప్రతి ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీ కూడా ఈ ఎన్నికల రాజకీయంలో ఇంత భయంకరమైనటువంటి పద్ధతులను అనుసరిస్తోంది. అది లేకపోతే మనుగొల్లదన్న భావం వాళ్ళకున్నది. దీని నుంచి బయటపడాలంటే వాళ్ళని తిట్టడం కాకుండా దీని నుంచి బయటపడడం కోసం మార్గం ఏంటని అన్వేషణ చేయాలి. అందుకోసం నేను మళ్ళీ ప్రతిపాదిస్తున్నాను. జాతీయ స్థాయిలో సాధ్యమో కాదు, అవసరం లేదు ప్రత్యక్ష ఎన్నిక. కానీ రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక పెడితే ఒక పక్కన సుస్థిర ప్రభుత్వం ఉంటుంది, రెండు పక్కన ఎమ్మెల్యే హవా చెల్లదు, మూడోది మెర్సనరీ రాజ్యం లేకుండా ఈ డబ్బుల రాజకీయం కాకుండా, హై ఎనర్జీ పాలిటిక్స్ కాకుండా మామూలు పాలిటిక్స్ వస్తాయి, నాలుగోది సమర్థుల్ని ప్రభుత్వంలో తీసుకోవచ్చు మంత్రులుగా, ఈ ఎమ్మెల్యేల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, ఐదవది మీరు స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయొచ్చు. అసలు ఇవన్నీ స్థానిక ప్రభుత్వాలను లేకుండా చేసి అధికార కేంద్రీకరణ చేసి మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. రైట్ రమణారెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏమన్నా ఏ మేరకన్నా ప్రభావం ఉంటుందా అనుకుంటే కూడా ఆత్మవిమర్శ చేసుకున్నట్టే అవుతుందా? అంటే ఇక్కడ కేవలం జాతీయ పార్టీలోనో ప్రాంతీయ పార్టీలోనో భేదమేమి ఈ విషయంలో ఉండకపోవచ్చు బహుశా, రాజకీయ అవినీతి విషయంలో. రాజకీయ అవినీతి విషయంలో అంటే అవినీతి మొత్తం కూడా సమూలమైనటువంటి మార్పు రావాలి. ఒక రాజకీయ వ్యవస్థనే కాదు, అధికార ఇప్పుడు జ్యుడిషియరీ మొత్తం, తర్వాత బ్యూరోక్రసీ అన్నిట్లలో ఆ విమర్శలు ఉన్నాయి. అవన్నీ ఇంటర్లింక్డ్ ఉన్నారు కాబట్టి సమూలంగా దీని మీద అంటే ఇట్లాంటి తీర్పులు డెఫినెట్ గా కొంత ప్రభావితం. వారు కొన్ని సూచనలు చేశారు, ఏకీపిస్తారా వాటితో? ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోతే స్థానిక సంస్థలు బలోపేతం లాంటి ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు చెప్పి. స్థానిక సంస్థలు బలోపేతం ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. స్థానిక సంస్థలకు విధులు లేవు, నిధులు లేవు, కేవలం వారిని ఉత్సవ విగ్రహాలుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజు ఏమన్నా కాకుండా ఎక్కువ వరకు మేము కూడా ఎమ్మెల్యేలుగా పాయింట్ ఏంటంటే ఎన్ని శిక్షలు పడినా, ఎన్ని తీర్పులు వచ్చినా కూడా పెద్దగా మారుతుందని ఆశాభావం ఏం పెట్టుకోకర్లేదా? మారుతుంది అని అంటే దాని మీద ఇంకా పెద్ద డిబేట్ చేయాలి. ఇది ఇప్పుడు మనం ఏదో 10 నిమిషాలు అసలు నిజంగా ఎక్కడి నుంచి దీని మూలాలింది, ఇంత
అవినీతి పెరగడానికి కారణం ఏంది, అసలు అవినీతిని చట్టాలు ఉన్నాయి, చట్టాలు లేక కాదు, ప్రతి అవినీతికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను అనేక సందర్భాలలో ఎక్కడ శిక్ష పడ్డ సందర్భాలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేస్తారు. అది ఎంతమందికి రెడ్ హ్యాండెడ్గా కేసు ఉన్నా కానీ శిక్ష పడ్డ సందర్భాలు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమంది శిక్ష అనుభవించారు. ఇవాళ తీసుకుంటారు, మళ్ళీ రేపు పొద్దున కోర్టులో స్టేజ్ మళ్ళీ జాబ్ చేసేటువంటి పరిస్థితి. రాజకీయ వ్యవస్థలో కూడా రాజకీయ నాయకుల టెన్యూర్ 5 years. ఒకవేళ అతను మంచి చేసినా చెడు చేసినా 5 సంవత్సరాల తర్వాత ప్రజలు దాన్ని సరిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అధికారులు, నాయకులు ఇవన్నిటి మీద కూడా ఒక రకమైనటువంటి చట్టం ఇంకా పగడ్బందీగా రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే మరి జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టిందే అవినీతికి వ్యతిరేకంగా, కానీ వారు కూడా అంటే ఒక రాజకీయ పార్టీ నడిపించడంలో అంటే వారిని అంటే అంటే ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు ఆయన ఆ పార్టీ పెట్టాడు, ఆయన పార్టీ పెట్టడం ఒక కానీ అన్ని కూడా ఇదంతా ఒక డిబేట్ చేసి అసలు నిజంగా చెప్పాలంటే ప్రజలలో కూడా ఒక రకమైనటువంటి ఓట్ల నామినేషన్ వేసి లేదు కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అంటే ప్రజల్లో ఏ భావన ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా ఏంటి, ఎవరు గెలిచారు, ఎమ్మెల్యేలు ఎంత డబ్బు పెట్టి గెలిచారు అది సంబంధం లేదు. గెలిచారు, ఇవాళ ఎమ్మెల్యేల సంఖ్య కదా కీలకం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, లేకపోతే మిగతా వాళ్ళంతా ఏ భావిస్తున్నారు అనేది కాదు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అనేది కీలకమైన పాయింట్ అయింది తమిళనాడులో. ఇప్పుడు మొన్న యూపీ సంక్షోభం వచ్చింది, ములాయం సింగ్ యాదవ్ గారికి, అఖిలేష్కి. ఏంటి కులబద్ద తీసుకున్నారు? లేదా గతంలో తెలుగుదేశంలో సంక్షోభం వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఏం కులబద్ద తీసుకున్నారు? ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కమిటీల్లో అత్యధికులు ఎవరితో ఉంటే వాళ్ళకే సింబల్ చెల్లుతుందని కమిషన్ కూడా, ఎన్నికల కమిషన్ తీర్పిచ్చింది. న్యాయస్థానాలు కూడా అటువంటి తీర్పులే. ఈరోజు తమిళనాడులో కూడా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఎక్కడో రిసార్ట్లో పెట్టినారంటున్నారు. ఎంపీలు బయటనే ఉన్నారు కదా. 37 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళల్లో 10 మంది మాత్రమే పన్నీర్ సెల్వం దగ్గరికి వచ్చారు. మిగిలినటువంటి అత్యధికులు 40 మంది శశికళ వర్గంతోనే ఉన్నారు కదా. ఆంతరంగిక పోరాటంలో ఆ పార్టీలో కూడా మెజారిటీ బయట ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ కానీ శాసనసభ్యులు కానీ ఆమెతో ఉన్నారు. అలాగే ఎన్నికల సంబంధం లేకుండా పార్టీ కమిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు మెజారిటీ పన్నీర్ సెల్వంతో ఉన్నారనేటువంటిది కూడా కొలబద్ద ఏముంది? ఈరోజు ప్రజలందరూ కూడా అటు ఉన్నారని కొలబద్ద ఏముంది? ఈరోజు ఎన్నికల సందర్భంలో ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే కొలబద్ద, వాళ్ళందరూ కూడా మెజారిటీ ఇక్కడ ఉన్నారనేది చాలా స్పష్టం. రెండవది, ఇవాళ కులానికి సంబంధించినటువంటిది కొత్తగా వచ్చేదేం కాదు. తమిళనాడులో కుల పార్టీలు వచ్చినాయి, ఫెయిల్ అయినాయి, రకరకాలుగా ఉన్నాయి. ఆ గొడవ అక్కడ నడుస్తూనే ఉన్నది. ద్రవిడ రాజకీయాల భావజాలం కూడా పలచబడిపోయింది. ఇవాళ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పళనిస్వామికి బలం ఏంటంటే, బలహీనత ఏంటంటే ఆయనకు బలహీనతలు ఉన్నాయి. ఆయన మీద ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వాడని రకరకాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకులు ఇవాళ అలాంటి పార్టీల్లో ఉన్నారని ఎవరన్నా అనుకుంటే భ్రమ మాత్రమే. అందువల్ల ఇవాళ పన్నీర్ సెల్వంకి సంబంధించి కూడా ఆయన అధికారంలో ఉండబట్టి జయలలిత ఎందుకు ఆయన పెట్టుకునింది? తనకు రక్షణ కవచంగా ముఖ్యమంత్రి పదవి అక్కడ కాపాడబడతాడని. అందువల్ల ఆయనేమో స్వచ్ఛీలుడని మనం అనుకుంటే కూడా తప్పే. అందుకని పన్నీర్ సెల్వానికి ఇవాళ పళనిస్వామికి మెజారిటీ ఉన్నది. తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఒకటి ముందుకు తీసుకొస్తుంది. ఆ పాయింట్ చెప్పి ముగిస్తాను. భారతీయ జనతా పార్టీ ప్రస్తావన ఆంజనేయ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఇంకా డిలే చేయించడానికి కూడా టాక్టిక్స్ బీజేపీ వేస్తున్నది, ఎత్తుగడలు వేస్తున్నది. పళనిస్వామికి రాకుండా ప్రజల కొలబద్ద, ప్రజల భావన కూడా తీసుకోవాలి, ప్రజా బలాన్ని కూడా తీసుకోవాలి, ఎమ్మెల్యేలు కాదు అని వ్యాఖ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్య చేశాడు. అంటే ఏంటంటే ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేల సంతకాలతో ఇచ్చినంత మాత్రాన ఆయన్నే పిలవాలని లేదు. పన్నీర్ సెల్వాన్ని కూడా ఉన్నాడు, ఆయన ఇచ్చినటువంటి రాజీనామా ఆయన డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఏదో ఇచ్చాడు అనేటువంటి లిటిగేషన్ ఈ రోజు బయటికి తీసుకురావడం అంటే గవర్నర్ ని మోటివేట్ చేయడమే. కేవలం ఇప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా ఈ రకమైన విమర్శ చేస్తున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే అవకాశం ఇచ్చిన పన్నీర్ సెల్వానికి ఆయన ఇంకా బలం పెంచుకోలేకపోయారు, ఇంకా మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు అనే మీరు సీనియర్ అడ్వకేట్లు కూడా న్యాయవాదులు కూడా చెప్పారంటున్నారు. ఈ దేశంలో చాలా అత్యంత గౌరవం గల వ్యక్తి సోలే సోరబ్జీ గారు, చాలా పెద్ద రాజ్యాంగ ఎక్స్పర్ట్ కూడా, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. ఆయన ఏం చెప్పారంటే మెజారిటీ వాళ్ళని పిలవాలి, అందులో ఏమీ అనుమానం లేదు, కానీ సమయం తీసుకోవడం తప్పు కాదు, గవర్నర్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు కాదు, మొన్నటి వరకు ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి రెండోది,
ఎమ్మెల్యేలు శశికళతోటి ఉన్నారు లేదా ఈయన పళనిస్వామి తోటి ఉన్నారు అనేది మనం ఒక బందిల్ దుడ్లో జనాన్ని వేసేసి ఆడు ఒక ఆయన నిలబడి మొత్తం నాతోటి ఉన్నారంటే అది ఎంతవరకు సమంజసం ఒకటి ఆలోచించాలి. రెండోది 119 మంది అఫిడవిట్ ఇచ్చిన తర్వాత పోలీస్ కోర్టుకు సమర్పించిన తర్వాత ఎమ్మెల్యే జమ్ చేసి వెళ్ళిపోయాడు. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యే తీసిపోయాడు అంటే మిగతా ఎమ్మెల్యేలంతా ఎంత బలవంతంగా వాళ్ళని బలవంతంగా ఉంచారనేది ఒకటి అర్థం అవుతుంది. రెండోది మనం శశికళ గారిని చేయలేదు అంటున్నాము, చేయకపోవడానికి అనేక కారణాలు. పళనిస్వామి ఉన్నారు, ఆయన నిన్న ఇచ్చారు మెజార్టీ. మీకు గుర్తుందో లేదో ఎన్టీ రామారావు గారు దిగిపోయేటప్పుడు నారాయణ భాస్కర్ ఎమ్మెల్యేలందరికీ డ్రెస్సులు వేయించి కొంతమంది ఎమ్మెల్యేలు కాని వాళ్ళ దేశపై గవర్నర్ దగ్గర నిలబెట్టి వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఆయన దించారని చెప్పాను. నేను చెప్తాను ఇది గవర్నరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారు, దీనికి కథ సుఖాతం అవుతుందో. ఇంకొకటి నా డౌట్ ఏంటంటే ఇప్పుడు పళనిస్వామి వస్తారా లేదా పన్నీర్ సెల్వం వస్తారా ఎవరు వచ్చినప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు నిలబడుతుంది? ఒక బలమైన నాయకుడు కలిసి ఉంచే నాయకుడు లేనప్పుడు జేపీ గారు చెప్పారు. జేపీ గారు నేను ప్రపంచ అంతరిక్ష మొత్తం ఈ ఎపిసోడ్ లో ఒక కీలకమైన ఘట్టం జరగబోతోంది. ఇస్రో 104 ఉపగ్రహాలను PSLV C-37 ద్వారా ప్రయోగించబోతోంది. ఆ ప్రయోగం విజయవంతం కావాలని ఆశిస్తూ ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. డాక్టర్ జేపీ గారు, మనం గర్వించదగ్గ సంస్థ విషయం గారు, ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ రోదసి యుగం ఉన్నది. కానీ అతి తక్కువ ఖర్చుతో మనం ఇస్తున్న బడ్జెట్ చాలా తక్కువ, ప్రపంచ ప్రమాణాలతో చాలా లో కాస్ట్ అంటే ఎకనామికల్ గా వాళ్ళు $100 మిలియన్ చేస్తే మన వాళ్ళు $10 మిలియన్ $5 మిలియన్ చేయగలుగుతున్నారు. అంతే భద్రతతో చేయగలుగుతున్నారు. అంటే మనం ఉన్నటువంటి అవినీతి పరిపాలన ఉన్న దేశంలో కూడా ఇప్పుడు వాళ్ళంతా మన చర్చ అవినీతిని గురించి అసమర్థకు జరిగింది. ఇలాంటి దేశంలో కూడా సరైన పద్ధతుల్ని ప్రవేశపెడితే ఎంత అద్భుతమైన ఫలితాలు రావచ్చో మనం చూపెట్టారు. నేను ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మోడల్ అంటారంటే ఒక అధిపతిని ప్రభుత్వం నిర్ణయం చేసి కొన్ని ప్రమాణాల మేరకు వాళ్ళు ఏం చేయాలి దేశానికి చెప్పిన స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చి దానికి కావాల్సిన వనరులు ఇచ్చి రోజువారీ జోక్యం లేకుండా ఉంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఈ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, ఈ దేశంలో ఉన్న అధికారులు ఎంత గొప్ప ఫలితాలు సాధిస్తారన్నది ఇస్రో గొప్ప ఉదాహరణ. ఇస్రో ఈ దేశంలో ప్రభుత్వంలో ఉన్న అన్ని సంస్థలకు కూడా మార్గదర్శకంగా ఉన్నది, ఉంటుందని ఆశిస్తూ వారి ప్రయోగం విజయవంతం అవుతుందని మనసారా ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇస్రో మన శాస్త్రవేత్తల యొక్క కృషి వల్ల ఈరోజు ఒకే రోజు 104 ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది భారతదేశంలో ఒక గొప్ప మైలురాయిగా చూడాలి. ఆ శాస్త్రవేత్తలను అందరినీ కూడా అభినందిస్తూ రేపు భవిష్యత్తులో కూడా మంచి ఇంకా గొప్పగా ఫలితాలు తీసుకురావాలని అవసరం ఉందని భావిస్తున్నాను. ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనాలు. ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైనటువంటి పరిశోధనా రంగంగా దాన్ని ముందుకు తీసుకురావడంతో పాటు 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించే స్థాయిలో భారతదేశాన్ని నిలబెట్టినందుకు భారతదేశ ప్రౌరులందరూ గర్వపడతా ఉన్నారు. జేపీ గారు అన్నట్లు అసలు శాస్త్ర సాంకేతిక రంగాలకే కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులు నామమాత్రం. ఇప్పుడైనా సరే వాటిని ప్రోత్సహించాలి, నిధుల కేటాయింపు పెంచాలి. మనం అనేక రంగాలలో ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా పరిశోధనలను ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు మన శాస్త్రవేత్తలు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానండి. మనం ఈ రోదసీలోకి నౌకలు పంపేది ఒక అలవాటుగా మార్చుకున్న విజయవంతం చేయడంలో ఫెయిల్యూర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా గర్వకారణం ఏమిటంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన శాటిలైట్లు కూడా మనం ఈ రోజు ఆకాశంలోకి పంపిస్తున్నాము. పూర్తిగా విజయం సాధించాలని లక్ష్మణ గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ శాస్త్ర సాంకేతికకి ఎక్కువ నిధులు ఇస్తుంది. ప్రత్యేకంగా మోడీ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ విజయాలకు వారి కృషి కూడా ఉందనే విషయం మనం గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జేపీ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. సో కొద్దిసేపట్లో ప్రయోగానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ని ఎన్టీవీ లైవ్ ద్వారా అందిస్తూ ఉంటుంది. కీప్ వాచింగ్ ఎన్టీవీ, ఇదే లైవ్ షో. రేపటి